శత్రువు మన విధాలుగా. అందుకే కొత్త నిబంధన కనిపించాలంటాడు, ఏంటి పత్రిక 12 సులువుగా చిక్కులు పెట్టే పాపము శత్రువు మోసపుచ్చరిగా విధించి ఏమైతుంది అని అవ్వగా ఆడ స్టార్ట్ చేసింది. ఆ స్టార్ట్ చేయడం స్టేజ్ నిన్ను నన్ను కూడా 2026 సంవత్సరంలో పడగొడతాను లేదంటారా? పడగొడుతున్నది. ఆనాడు అప్పుడు పడగొట్టిన రీతిగా ఈనాడు నిన్ను నన్ను కూడా పడగొడుతుంది. ఏమో ఇది తిన దేవుడు చెప్పాడమ్మా, తినద్దమ్మా, నేను తినమ్మా అన్నట్టుగా అవ్వ అనిండలేమో. అయినా కూడా సాధారణ ఏమనింది, ఏమీ కాదులే, ఇంకా ఇది తింటే నీకు ఇంకా జ్ఞాపకమవుతుంది అన్నట్టుగా సులువుగా చెప్పి ఆ మాట చెప్పి పడదలుస్తూ వచ్చింది. అది వంశ పారంపర్యంగా 2020 సంవత్సరాలకు వెనక్కి పూర్వపు క్రీస్తు పూర్వమే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు 2026 సంవత్సరం కూడా కొనసాగుతుంది. దేవుని రాజం రావడం వలసమైతే అలాగే కొనసాగేది అంటారు. అయితే మరి ఎట్లా మనం అనుకోవచ్చు, ఎట్లా మనం అంటే దేవుని ఆశ్రయించాలి, యెహోవా శరణు చీటాలి. యెహోవా నువ్వేనా శరణం, నువ్వేనా దిక్కడి, దేవుడి మీద ఆధారపడే వారుగా ఉంటారు. ఆయనే మన ఆశ్రయంగా ఉంటే మనకి ఏది కూడా చేద్దాం. ఒకవేళ వచ్చినా దేవుడు తప్పించేవాడుగా ఉంటాడు. యోగ గ్రంథంలో చెప్పాడు కదా, ఏమన్నాడు, నీకు 6 బాధలు వచ్చినా 7 బాధల నుంచి నేను విడిపిస్తా, నీ వల్ల కాదు, నీ సొంత కాదు, అయితే నేను విడిపిస్తాను. దేవుడు నీకు మాటిచ్చాడు. దేవుడు మాటిస్తే నెరవేర్చేవాడు, కాపు కాస్తే కాపు కాసేవాడుగా ఉంటాడు. పోతే దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకొని అయ్యా నన్ను రక్షిస్తూ వచ్చావు కాబట్టి నువ్వే ఆశ్రయ శైలిగా కోటగా పేరుగా నన్ను రక్షింపు చేస్తూ బలపరుస్తాడు అని దేవుడు ఆరాధించేవాడుగా కోరుకుని వస్తున్నావు. ఇంకా 3వ వచనం ఉంటాడు, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గం నీవే, నన్ను చిక్కించుకునే శత్రువు రహస్యంగా వండిన వలలో నుండి నన్ను తప్పించు. శత్రువు ఏం చేస్తా ఉందంటే సులువుగా చిక్కు పెట్టుకొని